వెల్కమ్ బ్యాక్. CCMB ఏర్పాటు ఎలా జరిగింది? IICT క్యాంపస్లో ఉన్న బయోకెమిస్ట్రీ పరిశోధనా విభాగం ఒక పెద్ద సంస్థగా మారడానికి కారకులెవరు? CCMBకి బీజం వేసింది ఎవరు? ప్రస్తుతం అక్కడ పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి తదితర ఆసక్తికర అంశాలను ఇప్పుడు చూద్దాం. CCMB అనేది మొదట రీజనల్ రీసెర్చ్ లేబొరేటరీలో బయోకెమిస్ట్రీ విభాగంలో ఉండేది. అక్కడ పరిశోధనలు చేస్తున్న బృందానికి నేతృత్వం వహించిన PM భార్గవ అనే శాస్త్రవేత్త మాలిక్యులర్ బయాలజీలో విస్తృత పరిశోధనలు జరగాలని గుర్తించారు. దీనికోసం ప్రత్యేక లేబొరేటరీ ఉండాలని భావించిన ఆయన అనుకున్నది సాధించారు. అప్పట్లో ఆయన చేసిన కృషి ఫలితమే నేడు మాలిక్యులర్ బయాలజీ రంగంలో జరుగుతున్న పరిశోధనలకు మూలాధారమని CCMB సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ MV జగన్నాథం తెలిపారు. CCMB ఇంతకు పూర్వం బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్గా RR ల్యాబొరేటరీలో ఉండేది, రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో. ఆ రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో బయోకెమిస్ట్రీలో పరిశోధనలు చేస్తున్నటువంటి బృందం ఏదైతే ఉందో ఆ బృందం యొక్క సభ్యుల యొక్క హెడ్ డాక్టర్ భార్గవ గారు భారతదేశంలో మాలిక్యులర్ బయాలజీలో పరిశోధనలు జరగాలి అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఆ విషయంలో ఆ పరిశోధనలు చేయడం కోసం అని చెప్పి ఈ ల్యాబొరేటరీ స్థాపన చేయాలి అనేటువంటి బీజం వారి తలపడింది. దాంతో CCMBకి ఆవిర్భావానికి మార్గదర్శకం అయింది. CCMB 1977లో ఫార్మల్గా ఇండిపెండెంట్ ల్యాబొరేటరీగా ఏర్పాటైంది. దానికి వ్యవస్థాపక నిర్దేశకులు డాక్టర్ PM భార్గవ గారు. అప్పుడు ప్రస్తుతం మనం IICT అని పిలుస్తున్నటువంటి బిల్డింగ్, మా పక్క బిల్డింగ్లో ఒక 10 ల్యాబొరేటరీస్లో అక్కడ పరిశోధనలు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ పరిశోధనలు చేస్తుంటే ఆ ఉన్న స్థలం సరిపోదు, మనం చేసే పరిశోధనలకి విస్తృతమైనటువంటి ప్రత్యేకించి వేరే ల్యాబొరేటరీ రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ CCMB అనేటటువంటి ఈ బిల్డింగ్ని కట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ని నవంబర్ 26వ తారీఖుని రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో శాస్త్ర విజ్ఞాన రంగాలను మాలిక్యులర్ బయాలజీ ఈ రంగంలో అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు దీని ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభ సభ అత్యద్భుతంగా జరిగింది. దీనికి 4 నోబెల్ లారెట్స్ వచ్చారు. వాట్సన్ అండ్ క్రిక్ అంటే DNA డబుల్ హెలికల్ స్ట్రక్చర్ కనిపెట్టినటువంటి వాట్సన్ అండ్ క్రిక్, అలాగే అనేకమైనటువంటి విశేషాలను శాస్త్ర విజ్ఞాన రంగాల్లో పరిశోధనలు చేసినటువంటి ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్తల సమక్షంలో ఈ పరిశోధనాశాలను ప్రారంభం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ ల్యాబొరేటరీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మళ్ళీ నవంబర్లో మేము ఉత్సవాలని నిర్వహించుకుంటున్నాం. దీనికి సందర్భించినప్పుడు అప్పుడు ఒక అంతర్జాతీయ సదస్సు ఒకటి CCMBలో జరుగుతుంది నవంబర్ నెలలో. అది ఈ చరిత్రకు సంబంధించినటువంటి విషయం. CCMB ఏర్పాటు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వచ్చి CCMBని ప్రారంభించిన నాటి సంగతులను వివరించారు జగన్నాథం. ఇక్కడ పనిచేసే ప్రతి శాస్త్రవేత్త అంకిత భావంతో పనిచేయటం వల్లనే CCMBకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. తమ శాస్త్రవేత్తల కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు అందజేసిందని ఆయన గుర్తు చేశారు. CCMB సంక్షిప్త చరిత్ర ఈ పోస్టర్లో కనిపిస్తోంది మీకు. ఇది ఇనాగరేషన్, రాజీవ్ గాంధీ గారు ఇనాగరేషన్ సమయంలో ఒక చిన్న విషయం ఒకటి ఇక్కడ మీకు చెబుతాను నేను. రాజీవ్ గాంధీ గారు CCMBని ఇనాగరేట్ చేయడానికి రిమోట్ బటన్తో ఇనాగరేట్ చేయాలి అని అప్పట్లో అనుకున్నారు. అప్పట్లో రిమోట్లో పెట్టడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఈ మధ్యలో పండాలు వేశారు ఎదురుగుండాను. వేసి అప్పుడు ఇందాక మీరు తీసిన బోర్డు దగ్గర అక్కడ ఒక పలకం పెట్టారు. ఆ పలకాన్ని ఓపెన్ చేయడానికి రిమోట్ బటన్ నొక్కారు. నొక్కిన తర్వాత అది ఓపెన్ అయింది. వెంటనే రాజీవ్ గాంధీ గారు ఏం జోక్ చేశారంటే ఇట్ వర్క్డ్ అన్నారు. రాజీవ్ గాంధీ గారు ఇట్ వర్క్డ్ అనడం కాదు, ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ వర్కింగ్ ఎక్స్ట్రాడినరీలీ ఈవెన్ నౌ. CCMB ఆ స్థాయిని మెయింటైన్ చేస్తోందని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేయడానికి తన వంతు కృషి పరిపూర్ణంగా చేస్తోందని, ఇందులో పనిచేసే ప్రతి శాస్త్రవేత్త అంకిత భావంతో ఇక్కడ మనం సైన్స్ చేయాలి అనేటటువంటి జిజ్ఞాసతోటి పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళే తప్ప ఏదో 9:30 నుంచి 6 గంటల దాకా మనం ఉద్యోగం చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ అటువంటి వాళ్ళు ఎవరు CCMBలో ఉండరు.
ఆ రకమైనటువంటి సంస్కృతిని సీసీఎంబీలో భార్గవ గారు ఏర్పాటు చేశారు. అదే సంస్కృతిని బాలసుబ్రహ్మణ్యం గారు, లాల్జీ సింగ్ గారు, ఈ డైరెక్టర్లు అందరూ కూడా ఆ సంస్కృతిని పెంపొందించారు. ఇప్పుడు ఈ పోస్టర్లో చూస్తే సంక్షిప్తంగా సీసీఎంబీ చరిత్ర తెలుస్తుంది. అంతేకాకుండా సీసీఎంబీలో వచ్చినటువంటి అచీవ్మెంట్స్ ఏమిటి అన్నారు. సీసీఎంబీలో ముఖ్యంగా అచీవ్మెంట్స్ మన దేశంలో అచీవ్మెంట్స్ని దేంతో కొలుస్తారంటే ఒక రకమైనటువంటి పెద్దటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇచ్చేటువంటి అత్యుత్తమమైనటువంటి అవార్డు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. సీసీఎంబీలో పనిచేసేటటువంటి శాస్త్రవేత్తలు అనేకులు ఆ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును పొందడం అనేటువంటిది ఇందులో కింద రోలో చూపిస్తున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారు, దీపాంకర్ చటర్జీ గారు, నాగరాజు గారు, ఘనశ్యామ్ స్వరూప్ గారు, గౌరీశంకర్ గారు ప్రస్తుతం సిడిఎఫ్డికి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మోహన్ రావు గారు ప్రస్తుతం సీసీఎంబీ డైరెక్టర్గా ఉన్నారు. డాక్టర్ అమిత్ చట్టోపాధ్యాయ, రమేష్ సొంటి గారు, ఎల్ఎస్ శశిధర, ఇటీవలే వచ్చినటువంటిది రాజన్ శంకర్ నారాయణన్ గారు, వీరందరూ కూడా శాంతి స్వరూప్ భట్నాగర్ని పొందారు. సూక్ష్మాంగజీవులను మనం కంటితో చూడాలంటే సాధ్యపడే విషయం కాదు. అటువంటి వాటిని చూసేందుకు ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ మైక్రోస్కోపీ అండ్ ఇమేజింగ్ ఫెసిలిటీ ల్యాబ్ను సీసీఎంబీలో ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్లో జరిగే పరిశోధనలను, వాటి విశేషాలను వివరించారు సీనియర్ సైంటిస్ట్ జగన్నాథం. చిన్న చిన్న వస్తువులను చూడాలంటే మనం భూతద్దం పెట్టి చిన్న వస్తువును పెద్దగా ఉండేటట్టుగా చూడడానికి ప్రయత్నం చేస్తాం. అయితే సూక్ష్మాంగ జీవులు అనేటటువంటి మనకు నీళ్ళల్లో ఉంటాయి, మన శరీరం మీద ఉంటాయి, మన నోట్లో ఉంటాయి, మన శరీరంలో ఉన్నాయి, అనేక చోట్ల సూక్ష్మాంగ జీవులు ఉన్నాయి. ఈ సూక్ష్మాంగ జీవులను మనం కంటితో చూడాలంటే సాధ్యపడే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇవి నానోమీటర్, మైక్రోమీటర్ సైజులో ఉంటాయి. ఇంత చిన్నగా ఉండేటటువంటి వస్తువుల్ని చూడాలి అంటే దానికి ప్రత్యేకమైనటువంటి సూక్ష్మదర్శినులు కావాలి. ఆ సూక్ష్మదర్శిలో ఉన్నటువంటి పరిశోధనశాలే ఇప్పుడు నా వెనకాల ఉన్నటువంటి ఇమేజింగ్ ఫెసిలిటీ. అంటే సూక్ష్మాంగ జీవులు అంటే బ్యాక్టీరియాని కానీ, వైరస్లను కానీ, ఇలాంటి వాటిని మనం వీటిల్లో చూడాలి అంటే వీటిని కింద పెట్టి వాటి ఆకృతి ఏ రకంగా ఉంది, వాటి సర్ఫేస్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేటువంటి, అయితే డివైడ్ అవుతున్న బ్యాక్టీరియా ఎలా ఉంటాయి అంటే ఒక బ్యాక్టీరియా 2 బ్యాక్టీరియా అవుతున్నప్పుడు, 2 బ్యాక్టీరియా 4 బ్యాక్టీరియాలు అవుతున్నప్పుడు ఇవి ఏ టైం స్కేల్లో అవుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేటటువంటి నిశితంగా పరిశీలించడానికి ఇక్కడ ఉండేటటువంటి మైక్రోస్కోప్లు అన్నీ కూడా పనిచేస్తాయి. విజ్ఞాన సౌధంలో చిన్న విరామం తర్వాత సీసీఎంబీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శివాజీ చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకుందాం.